Coming to Keshavananda Bharati case. సో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973లో జరిగినటువంటి కేసు. ఈ కేసులో మనకు ప్రధానంగా 24వ రాజ్యాంగ సవరణ, 25వ రాజ్యాంగ సవరణ, 26వ రాజ్యాంగ సవరణ, 29వ రాజ్యాంగ సవరణను ఛాలెంజ్ చేయడం జరిగింది. సో 24, 25, 26, 29th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ వర్ ఛాలెంజ్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో ఈ కేసులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూద్దాం. ఇందులో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసినటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అందులో పార్లమెంట్ హ్యాస్ ద అబ్సల్యూట్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కొట్టివేయడం జరిగింది. పార్లమెంట్కి ఏం అపరిమితమైనటువంటి అధికారం ఏం లేదు. రాజ్యాంగాన్ని సవరించే అపరిమితమైన అధికారం పార్లమెంటుకు లేదు. పార్లమెంట్ యొక్క అధికారం కేవలం పరిమితమైనది మాత్రమే. పార్లమెంట్ డు నాట్ హ్యావ్ అబ్సల్యూట్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇది అబ్సల్యూట్ ఏం కాదు, దిస్ ఈస్ లిమిటెడ్ పవర్ అని చెప్పేసి మనకు ఈ కేసులో భాగంగా తీర్పునివ్వడం జరిగింది. అలాగే రాజ్యాంగ సవరణ బిల్లు ఏవైతే ఉంటాయో దాన్ని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. సో దాన్ని పెద్దగా కన్సిడర్ చేయలేదు. అలాగే 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో 25వ రాజ్యాంగ సవరణ. సో 25th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనం ఆర్టికల్ 31C చేర్చాం. ఆర్టికల్ 31C. సో ఆర్టికల్ 31Cలో ఫస్ట్ ప్రొవిజన్ ఏదైతే ఉందో అందులో భాగంగా మనకు 39B ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి 39B, ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి 39C ఏవైతే ఉన్నాయో వీటి అమలు కోసం ప్రభుత్వాలు ఏవైనా చట్టాలు చేస్తే అవి ఆర్టికల్ 14, 19, 31 ఉల్లంఘన జరిగినప్పటికీ కూడా ఈ చట్టాలు చెల్లుతాయి అని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. ఎస్, ఏదైతే ఉందో 39B, 39C స్ఫూర్తిగా ఏదైతే చట్టం చేసిందో ఇది చెల్లుతుంది. కానీ ఇందులోని 31Cలో భాగంగా ఇంకొక ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఇలాంటి చట్టాలు ఏ న్యాయస్థానంలో కూడా సవాల్ చేయరాదు అనే అంశం ఏదైతే ఉందో అది మాత్రం చెల్లదు అని చెప్పింది. ఓకే, సో 39B, 39C అమలు కోసం ఏవైతే చట్టాలు చేస్తాయో ప్రభుత్వాలు అవి చెల్లుతాయి. ఎస్, ఓకే, బాగుంది, ఆల్ రైట్. బట్ కానీ ఆ చట్టాలను న్యాయస్థానంలో సవాల్ చేయరాదు అనే అంశం ఏదైతే ఉందో దాన్ని కొట్టివేస్తూ ఖచ్చితంగా వాటిని ఇలాంటి చట్టాలు ఏ న్యాయస్థానంలో కూడా సవాల్ చేయరాదు ఏదైతే ఉందో దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి ఈ కేసులో భాగంగా తీర్పునివ్వడం జరిగింది. రైట్. అలాగే ఇక ఈ అబ్సల్యూట్ పవర్ ఏదైతే ఉందో పార్లమెంట్ యొక్క పవర్ గురించి, పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతూ పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అపరిమితమైన అధికారం ఏమీ లేదు, కేవలం పరిమితమైన అధికారమే ఉంటుంది. పార్లమెంట్ హ్యాస్ నో అబ్సల్యూట్ పవర్, పార్లమెంట్ హ్యాస్ ఓన్లీ లిమిటెడ్ పవర్ చెప్తూనే పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్తూనే బట్ దట్ అమెండ్మెంట్ షుడ్ నాట్ డెస్ట్రాయ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని మొట్టమొదటిసారిగా బేసిక్ స్ట్రక్చర్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో భాగంగా. సో మొదటిసారిగా బేసిక్ స్ట్రక్చర్ అనే పదాన్ని ఉపయోగించిన కేసు ఏదంటే కేశవానంద భారతి కేసు. బేసిక్ స్ట్రక్చర్, ద ఫస్ట్ టైం ద వర్డ్ బేసిక్ స్ట్రక్చర్ వాజ్ యూజ్డ్ ఇన్ ద కేశవానంద భారతి కేసు. సో ఇందులో భాగంగానే రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది. కానీ ఆ సవరించే సమయంలో రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం మాత్రం దెబ్బతినకూడదు. మౌలిక స్వరూపం దెబ్బతినకుండా రాజ్యాంగాన్ని ఎన్నిసార్లైనా ఎలాగైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది అని చెప్పేసి ఈ కేసులో భాగంగా కేశవానంద భారతి కేసులో భాగంగా మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అంటే ఫైనల్గా కేశవానంద భారతి కేసులో ప్రధానంగా మనకు వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదంటే పార్లమెంట్ హ్యాస్ నో అబ్సల్యూట్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. దిస్ మీన్స్
ద అమెండ్మెంట్ మేడ్ బై ద పార్లమెంట్ షుడ్ నాట్ డెస్ట్రాయ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో బేసిక్ స్ట్రక్చర్ను డెస్ట్రాయ్ కాకుండా, బేసిక్ స్ట్రక్చర్ను డెస్ట్రాయ్ చేయకుండా పార్లమెంట్ అనేది రాజ్యాంగాన్ని అమెండ్ చేయొచ్చు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం దెబ్బతినకుండా పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంటుందని చెప్పి మొదటిసారిగా కేశవానంద భారతి కేసులో తీర్పునివ్వడం జరిగింది. రైట్. సో ఇలాగా కేశవానంద భారతి కేసులో ఏదైతే తీర్పిచ్చారో దీన్ని ఈ కేసును ఈ కేసులో భాగంగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను నిర్వీర్యం చేయడం కోసం, నల్లిఫై చేయడం కోసం అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు మళ్ళీ కొన్ని రాజ్యాంగ సవరణలు చేయడం జరిగింది. మళ్ళీ కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా జరుగుతాయి. ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏదంటే 42nd. సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఇది 1976లో చేస్తారు. సో 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేస్తారు. ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి అనేక అంశాలను రాజ్యాంగంలో పొందపరచడం జరిగింది. ప్రధానంగా ఈ 42వ రాజ్యాంగ సవరణ ఏ మార్పు చేస్తారంటే, దిస్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ extended the feature of Article 31C. సో ఆల్రెడీ చెప్పుకున్నాం 31C. సో 31C ఏదైతే ఉందో ఈ 31C యొక్క ఫీచర్ను ఎక్స్టెన్షన్ చేసినటువంటిదే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఆ ఎక్స్టెన్షన్ ఏదో చూద్దాం. అలాగే సేమ్ ఇదే రాజ్యాంగ సవరణ ద్వారా 2 new provisions were added. ఆ 2 new provisions ఏదంటే, ఒకటి 368 subclass 4 and 368 subclass 5 అంటూ కొత్తగా 2 ప్రొవిజన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది ఈ రాజ్యాంగ సవరణ ద్వారా. సో కేశవానంద భారతి కేసులో భాగంగా ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను నిర్వీర్యం చేయడం కోసం, నలిఫై చేయడం కోసం అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి రాజ్యాంగ సవరణ ప్రధానంగా. సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ 2 అంశాలను మార్చడం లేదా చేర్చడం జరిగింది. ముందుగా 31C యొక్క ఎక్స్టెన్షన్ చూద్దాం. సో 31C ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. 31Cలో ఆల్రెడీ మనకు 39C ఆధారంగా చేసుకొని ఏవైనా చట్టాలు చేసినప్పుడు అవి ఫండమెంటల్ రైట్స్లో ఉన్న 14 కానీ 19 కానీ 31 కానీ వైలేట్ జరిగినప్పుడు కూడా 39BC ద్వారా ఏవైతే ఆధారంగా చేసుకుని ఏవైతే చట్టాలు చేసింటారో ఆ చట్టాలు చెల్లుతాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే యాక్చువల్గా చెప్పాలంటే, వెన్ దేర్ ఈజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ DPSP అండ్ ఫండమెంటల్ రైట్స్ వుడ్ ప్రివేల్. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్కు జస్టిషబుల్ నేచర్ ఉంది, న్యాయ సంరక్షణ ఉంది. DPSPలకు న్యాయ సంరక్షణ లేదు. DPSP ఆర్ నాన్ జస్టిషబుల్. సో కాబట్టి రెండింటికి డిస్ప్యూట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్సే ప్రివేల్ కావాలి. సో ఇక్కడ 39B 39C అని DPSP, 14, 19, 31 అని ఫండమెంటల్ రైట్స్. సో ఇన్ జనరల్ మనం మాట్లాడుకోవాలనుకుంటే యాక్చువల్గా 14, 19, 31 షుడ్ బి సుపీరియర్ టు 39B and 39C. బట్ మనకు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ ప్రకారం, ప్రధానంగా కేశవానంద భారతి కేసులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం, సో ఇక్కడ DPSP ఏదైతే ఉందో DPSP ఈజ్ సుపీరియర్ టు ఫండమెంటల్ రైట్స్. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ కన్నా DPSPలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో DPSP వర్ మేడ్ సుపీరియర్ టు ఫండమెంటల్ రైట్స్. సో అందుకే ఇక్కడ మనకు DPSPయే ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం సబ్లైమ్ చేసి దీన్ని ఇన్ఫీరియర్ చేయడం జరిగింది వెన్ కంపేర్ టు DPSP. కానీ ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఒక కొత్త ఎక్స్టెన్షన్ ఏం చేస్తాడంటే, కేవలం 39B 39Cయే కాదు, ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ప్రాథమిక హక్కుల కన్నా సుపీరియర్ అని చెప్పేసి ఈ 31Cలోనే ఒక ఎక్స్టెన్షన్ యాడ్ చేస్తారు.
సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏం యాడ్ చేశారంటే ఆల్రెడీ ఉన్నటువంటి అంశంతో పాటు ఆల్రెడీ ఉన్న అంశం ఏది 39B 39C సుపీరియర్ టు ఫండమెంటల్ రైట్స్ అనేది ఆల్రెడీ ఉంది. సో దాంతోపాటు నాట్ ఓన్లీ 39B 39C ఎంటైర్ డిపిఎస్పీస్ ఆర్ సుపీరియర్ టు ఫండమెంటల్ రైట్స్ అనే అంశాన్ని ఇందులో రాయడం జరిగింది. అంటే అన్ని ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులపైన ఆధిపత్యం కలదు. ఆల్ డిపిఎస్పీస్ ఆల్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ సుపీరియర్ ఓవర్ ద ఫండమెంటల్ రైట్స్ అనే అంశాన్ని ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఆల్ డిపిఎస్పీస్ ఆర్ సుపీరియర్ టు ఫండమెంటల్ రైట్స్ అనే ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. రైట్. అలాగే ఇంకా టూ న్యూ ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా యాడ్ చేశారని చెప్పారు. సో అందులో ఒకటి 368 సబ్ క్లాస్ 4. ఈ 368 సబ్ క్లాస్ 4లో ఏముంటుందంటే నో లిమిటేషన్ ఆన్ ద పార్లమెంట్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అపరిమిత అధికారం ఉంది అని చెప్పేసి మళ్ళీ ఒక ప్రొవిజన్ రాసుకోవడం జరిగింది. ఎందుకంటే కేశవానంద భారతి కేసులో ఆల్రెడీ చెప్పారు, పార్లమెంట్ హ్యాస్ నో అబ్సల్యూట్ పవర్, పార్లమెంట్ హ్యాస్ ఓన్లీ లిమిటెడ్ పవర్. సో పార్లమెంట్ బేసిక్ స్ట్రక్చర్ డిస్ట్రాయ్ కానంత వరకు మాత్రమే రాజ్యాంగాన్ని సవరించవచ్చు. బేసిక్ స్ట్రక్చర్ని డిస్ట్రాయ్ చేస్తూ కూడా రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు. కాబట్టి రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటు కేవలం పరిమితమైనది మాత్రమే అని కేశవానంద భారతి కేసులో ఆల్రెడీ జడ్జిమెంట్ చూసాం. సో ఆ జడ్జిమెంట్ నిర్వీర్యం చేయడం కోసం 368 సబ్ క్లాస్ 4 అని ఒక కొత్త ఆర్టికల్ను యాడ్ చేసి అందులో రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అపరిమితమైన అధికారం ఉంది అని చెప్పేసి మరొక కొత్త ప్రొవిజన్ యాడ్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ 368 సబ్ క్లాస్ 4 ఏం చెప్తారంటే నో లిమిటేషన్ ఆన్ ద పార్లమెంట్, నో లిమిటేషన్ ఆన్ ద పార్లమెంట్ పవర్ to amend the constitution. ఇదొకటి. అలాగే ఇంకొక ప్రొవిజన్ 368 సబ్ క్లాస్ 5. ఇందులో ఏముంటుందంటే నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కెన్ బి క్వశ్చన్డ్ ఇన్ ఎనీ గ్రౌండ్ ఆన్ ఎనీ గ్రౌండ్స్. నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కెన్ బి క్వశ్చన్డ్. వీళ్ళు చేసినటువంటి రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో దాన్ని ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించరాదు అని చెప్పేసి ఆర్టికల్ 368 సబ్ క్లాస్ 5లో రాయడం జరిగింది. సో ప్రీవియస్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో, వాటిని నలిఫై చేయాలన్న ఉద్దేశంతోనే ఈ కొత్త ప్రొవిజన్స్ని యాడ్ చేయడం జరిగింది. సో రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంటుకు అపరిమితమైనటువంటి అధికారం ఉన్నది. అలాగే రాజ్యాంగాన్ని సవరించిన తర్వాత ఆ రాజ్యాంగ సవరణను ఏ న్యాయస్థానంలో కూడా ప్రశ్నించరాదు, క్వశ్చన్ చేయరాదు. నో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కెన్ బి క్వశ్చన్ ఇన్ ఎనీ కోర్ట్ ఆన్ ఎనీ గ్రౌండ్స్ అని చెప్పేసి 368 సబ్ క్లాస్ 5లో. అలాగే పార్లమెంట్ యొక్క పవర్ ఏదైతే ఉందో, పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్, అంటే నో లిమిటేషన్ ఆన్ ద పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అనేది 368 సబ్ క్లాస్ 4లో యాడ్ చేయడం జరిగింది. సో ఇలాగా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఏవైతే కొత్తగా రాజ్యాంగంలో మార్పులు చేశారో వాటన్నిటినీ ఛాలెంజ్ చేసినటువంటి మరొక కేసే మినర్వా మిల్స్ కేస్. సో మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని అంటారు, లేదా మినర్వా మిల్స్ కేస్ అని గుర్తుపెట్టుకున్నా చాలు. సో మినర్వా మిల్స్ కేస్ ఇది 1980లో జరిగినటువంటి కేసు. ఆ కేసు గురించి చూద్దాం. సో మినర్వా మిల్స్ కేసులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వర్ మేడ్ సబార్డినేట్ టు ద ఫండమెంటల్ రైట్స్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వర్ మేడ్ సబార్డినేట్ టు ద ఫండమెంటల్ రైట్స్. సో మళ్ళీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ను అలాగే ఫండమెంటల్ రైట్స్ రెండింటికి కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వర్ మేడ్ సబార్డినేట్ అండ్ ఫండమెంటల్ రైట్స్ వర్ మేడ్ సుపీరియర్. బట్ ఫండమెంటల్ రైట్స్ కన్ఫర్మ్డ్ బై ఆర్టికల్ 14 and 19 were accepted as subordinate to the directive principles of state policies. So directive principles of state policies were made subordinate to the fundamental rights. అంటే ఫండమెంటల్ రైట్సే
సుపీరియర్ వెన్ కంపేర్ టు ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఎప్పుడు మినర్వా మిల్స్ కేసులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. అయితే 39B 39C ఏవైతే ఉంటాయో ఆదేశిక సూత్రాల్లోని 39B 39C మాత్రం వీటికి మాత్రం ఎక్సెంప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు కనుక ఫండమెంటల్ రైట్స్తో కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు 39B 39Cకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. సో 39B 39C వర్ మేడ్ సుపీరియర్ దాన్ ఫండమెంటల్ రైట్స్. ఓవరాల్గా అయితే డిపిఎస్పి లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వర్ మేడ్ సబార్డినేట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ వర్ మేడ్ సబార్డినేట్ టు ఫండమెంటల్ రైట్స్. కానీ ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ వర్ మేడ్ సబార్డినేట్ వెన్ ద కాన్ఫ్లిక్ట్ విత్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ 39B అండ్ 39C. 39B 39Cతో కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఫండమెంటల్ రైట్స్ వర్ మేడ్ సబార్డినేట్. మిగతా కేసెస్లో ఖచ్చితంగా ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుపీరియర్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ 39B అండ్ 39C. రైట్. అలాగే ఇదే కేసులోనే భాగంగా మనకు అంటే ఓవర్వ్యూగా ఏమర్థం చేసుకోవచ్చు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో డిపిలు ఏవైతే ఉంటాయో అన్ని డిపిలకు ప్రాథమిక హక్కులపైన ఆధిపత్యం అని ఏదైతే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైతే వీళ్ళు అమెండ్మెంట్ చేశారో సో దాన్ని కొట్టివేయడం జరిగింది. అది చెల్లదు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. అన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్లకు అంటే అన్ని ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులపైన చేసినటువంటి రాజ్యాంగ సవరణ, అన్ని ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులపైన ఆధిపత్యం అనే అంశం ఏదైతే ఉందో 31 సబ్ క్లాస్ సిలో ఏదైతే ఎక్స్టెన్షన్ చేశారో అది చెల్లదు అని ఈ కేసులో భాగంగా చెప్పారు. అలాగే 368 సబ్ క్లాస్ 4 అలాగే 368 సబ్ క్లాస్ 4లో ఉన్నటువంటి అంశాలు 368 సబ్ క్లాస్ 5లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఇవి కూడా చెల్లవు అని చెప్పింది. సో 368 సబ్ క్లాస్ 4 368 సబ్ క్లాస్ 5 అంటే 368 సబ్ క్లాస్ 4లో ఏముంటుంది? నో లిమిటేషన్ ఆన్ ద పార్లమెంట్ పవర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. అంటే పార్లమెంటుకు అపరిమితమైనటువంటి అధికారం ఉంది రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అంశంలో అనే అంశం ఏదైతే ఉందో దాన్ని కొట్టివేయడం జరిగింది. అంటే అర్థం ఏంటి? పార్లమెంటుకు అపరిమితమైనటువంటి అధికారం ఏం లేదు, కేవలం పరిమితమైనటువంటి అధికారం మాత్రమే ఉంది అని ఇందులో భాగంగా తీర్పునివ్వడం జరిగింది. అలాగే 368 సబ్ క్లాస్ 5 ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని సవరించిన తర్వాత ఆ అంశం ఏదైతే ఉందో ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు అని అంశం 368 సబ్ క్లాస్ 5 ఏదైతే ఉందో దీన్ని కూడా కొట్టివేయడం జరిగింది. ఏ కేసులో భాగంగా? మినర్వా మిల్స్ కేసులో భాగంగా. సో మినర్వా మిల్స్ కేసులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జడ్జిమెంట్స్ ఏంటంటే వీళ్ళు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏవైతే మార్పులు చేశారో అంటే ఆదేశిక సూత్రాలకు అన్ని ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులపైన ఆధిపత్యం ఇవ్వడం దాన్ని కొట్టేశారు. అలాగే 368 సబ్ క్లాస్ 4 368 సబ్ క్లాస్ 5లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవి కూడా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి వాటిని కూడా కొట్టివేయడం జరిగింది. అంతేకాకుండా న్యాయ సమీక్షాధికారం ఏదైతే ఉందో అది బేసిక్ స్ట్రక్చర్ అని రాజ్యాంగంలో బాగా మౌలిక అంశం అని చెప్పేసి అలాగే బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి చెప్తూ కొన్ని స్టేట్మెంట్స్ కూడా ఈ కేసులో భాగంగా ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్స్ ఏవంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఫౌండెడ్ ఆన్ ద బెడ్రాక్ ఆఫ్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ దట్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద కోర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దే ఆర్ లైక్ two wheels of a chariot, one no less than the other. To give absolute primacy to one over the other is to disturb the harmony of the constitution. So balance between the fundamental rights and DPSPల గురించి చెప్తూనే హార్మోనీ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ DPSPల గురించి కూడా చెప్పింది. ద హార్మోనీ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ DPSP ఆర్ వెరీ 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 ఎసెన్షియల్. దే కాన్స్టిట్యూట్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటూ కూడా ఇందులో బోధించడం జరిగింది. హార్మోనీ ఏదైతే ఉందో దిస్ హార్మోనీ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ ద టూ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటూ ఇందులో బోధించడం లేదా ఇందులో మొదటిసారిగా ప్రస్తావించడం జరిగింది. ద బ్యాలెన్స్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ద హార్మోనీ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటూ చెప్పడం జరిగింది. అంతేకాదు
డిపిఎస్పిలో ఉన్నటువంటి గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అచీవ్ చేయడం డెఫినెట్గా దే హ్యావ్ టు బి అచీవ్డ్ వితౌట్ ద అబ్రగేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్. అంటే డిపిఎస్పిలో ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నామో అవి ఖచ్చితంగా అచీవ్ చేసి తీరాల్సిందే, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అంటే ఫండమెంటల్ రైట్స్ను తగ్గిస్తున్నాం, వాటిని రద్దు చేస్తున్నాం, వాటిని కొట్టివేస్తున్నాం, ఆదేశిక సూత్రాలను అమలు చేయడం కాదు. ఆదేశిక సూత్రాలను అమలు చేస్తూనే ఫండమెంటల్ రైట్స్ని కూడా సంరక్షించాలి, రెండుటిని కూడా బ్యాలెన్స్ చేయాలి. బికాస్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి ఈజ్ ద హార్మోనీ, ఈజ్ ద ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఈజ్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని మనకు మినర్వా మిల్స్ కేసులో భాగంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. రైట్. అలాగే ఈ కేసులో భాగంగా మనకు ప్రధానంగా ఒక 2 or 3 లైన్స్లో చెప్పుకోవాలనుకుంటే, సో మినర్వా మిల్స్ కేసులో భాగంగా మనకు ఏమేమి చెప్పారంటే, ప్రధానంగా బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి ఈజ్ ద ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. అలాగే జ్యుడిషియల్ రివ్యూ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్షాధికారం ఏదైతే ఉందో అది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం అని చెప్పారు. అలాగే లిమిటెడ్ పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆల్సో ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని మినర్వా మిల్స్ కేసులో భాగంగా ప్రధానంగా చెప్పినటువంటి అంశాలు. అంటే సో ఈ కేసులో భాగంగా మనకు ప్రాథమిక హక్కులు గొప్పవా లేకపోతే ఆదేశిక సూత్రాలు గొప్పవా అంటే రెండు గొప్పవే. బోత్ షుడ్ బి బ్యాలెన్స్డ్, రెండు కూడా బ్యాలెన్స్ చేయాలి. బట్ రెండింటి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఫండమెంటల్ రైట్స్ ఆర్ సుపీరియర్ టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్తూనే ఎక్సెప్ట్ 1 డిపిఎస్పి, ఆ 1 డిపిఎస్పి ఏదంటే 39 సబ్ క్లాస్ బి, 39 సబ్ క్లాస్ సికి మాత్రం ఫండమెంటల్ రైట్స్ కన్నా ఎక్కువగా సుపీరియారిటీ ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని డిపిఎస్పీలు they were made subordinate to fundamental rights in case of Minerva Mills case 1980. So this is the final output of the Minerva Mills case. సో ఇలాగ మనకు 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి మినర్వా మిల్స్ కేసు వరకు కూడా అనేక కాన్ఫ్లిక్ట్స్ ఫండమెంటల్ రైట్స్ మధ్య డిపిఎస్పీల మధ్య జరిగాయి. సో ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ కూడా ఇలాగ అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ద్వారా రిజాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళడం జరిగింది. సో దిస్ ఈస్ ద టాపిక్ అబౌట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. హోప్ మీ అందరికీ కూడా బాగా అర్థమైంది అనుకుంటాను. సో విత్ దిస్ వీ విల్ ఎండ్ దిస్ సెషన్ అండ్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు జై హింద్.